అసలు ఎందుకు అసలు ఎందుకు నువ్వు చెప్పనని చెప్పేసి మాటిచ్చిన తర్వాత కూడా చంపేస్తాము. ఆ ఒక్క రోజు యాప్ లో లోన్ తీసుకోకుండా ఉండాల్సింది, ఈ పరిస్థితి వచ్చేది కాదు. చాలా బాధ ఉంది, బిర్యానీ తినాలనిపిస్తాను. ఇప్పటికి 32 సార్లు అన్నారు బిర్యానీ బిర్యానీ అయినా అది ఊరేసుకోవట్లేదు. ఫ్యాన్కి ఎదురు టవల్ ఆరేసాడు. మన ప్రొడక్షన్ పెద్దది కాదు, అందుకే తాడు పెద్దది వచ్చింది. అయినా నాకు ఇంట్రెస్ట్ పోయింది, దిగు రేపు చేసుకుందాం. డైరెక్టర్ వి నీకే ఇంట్రెస్ట్ అయినప్పుడు యాక్టర్ ని నాకెందుకు? రారా గజ్జుకు కదా మనం ఉండేది 1 month రా, మెమరీస్ క్రియేట్ చేసుకుందాం. వేరే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందా? లేకపోతే నేను ఎందుకు వస్తారా, లూడో ఆడుకుందాం పడంరా. ఏందోరా ఈ నడుమ నన్ను ఇద్దరే రావడంలా. జిమ్కి వెళ్తానమ్మా, కొంచెం బాడీ పెయిన్స్. నాకు గన్నెత్తారా? ఏందో ఈ నడుమన ప్రాంక్ వీడియోస్ వైరల్ కావడంలా. అన్నట్టు మర్చిపోయినా, రేపు మా అన్న వస్తా అన్నాడు. చంపావు కదరా, ముందర పెట్టేస్తున్నా. సంపన్లే పెట్టుకో. కత్తి వేటు కన్నా బల్లెం పోటు కన్నా దారుణమైనది వెన్నుపోటు మహేంద్ర. చంపేసినావు కదరా. అమ్మ తోడు మామ, ఒక్కటి కాకుండా ఇంకే నెంబర్ పడినా చంపేటోడు కాదు. అమ్ముజోడికి ఎందుకు వచ్చింది? మా అమ్మరా. అసలు ఎందుకు నువ్వు చెప్పనని చెప్పేసి మాటిచ్చిన తర్వాత కూడా చంపేస్తాము. నరుకుతా, నేను చంపుతారే. అసలు వదులురాను. నీకు ఇప్పుడు కాదు కొట్టకపోతే అడుగు నిన్ను. ఏంద్రా పిల్లల మాదిరి గొడవలు వచ్చి? ఏంద్రా మీది? భలే కోపం వచ్చింది మామ, అని కొడదాం అనుకున్నా, చంపేస్తాం అని బయట నడుపు అనుకునే అంతే షేమ్. రే నీకోటి చెప్పాలరా. పోరా. నువ్వు ఏం చేసినావురా? నేనేం చేసినా? రే అన్నం పని చేసినావు కదరా. ఏం చేసినావు రే? చంపేసినావు కదరా. రే నేనేం జస్ట్ అలా టచ్. రే నువ్వు టచ్ చేయరా. పర్సు ఉందో లేదో చెక్ చేయరా. పర్సు చూడరా ముందు. ఇప్పుడు పరిస్థితి రా. మరి అదేరా, అది గుండె కొట్టుకుంటుందో లేదో చూడరా. కొట్టుకోకపోతే నువ్వే సిపిఆర్ చేయాలా? సుప్రియ ఎవర్రా? అది సుప్రియ కాదురా, సిపిఆర్. పర్సు కాదు, అది పల్సు. అంటే ఇప్పుడు నాకు ఇంగ్లీష్ సప్లిందని నువ్వు గుర్తు చేయాలా. ఒకరు చచ్చిపోయారా ఇడా? నువ్వు ఇంగ్లీష్ గ్రామర్ కరెక్ట్ చేస్తున్నావు, ఒకసారి చెక్ చేయరా హార్ట్ ఉందో లేదో. కంగ్రాట్స్ రా, నెక్స్ట్ మంత్ నుంచి ఫీజు కట్టబోలేను. చచ్చిపోయినాడు ఇటు చంపేసినావు నువ్వు. నీకు రేపు నీకు జైలు కూడా చెప్పకూడదు నీకు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నా 1000 రూపాయలు రిటర్న్ నుంచి వెళ్ళారా? రేపే నాకు బిర్యానీ తీపిస్తున్నారా? అప్పుడే చంపేసినావు కదా. మామ ఇప్పుడు ఏం జరుగుతుందిరా? ఏముంది, ఇంకో మంచి ప్లేస్ దొరుకుతుందా? ఆ ప్లేస్లో నువ్వు ఒక్కడే ఉండొచ్చు. నీకు డైలీ 3 పూట్ల భోజనాలు పెడతారు. ఆవిడ మీద ప్లే గ్రౌండ్ ఉంటుంది, అన్నీ ఆడుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఆ ప్లేస్ పేరు ఎంత? జైలు రా. చంపేసి ఏం జరుగుతుందని అడుగుతాను. ఈ విషయం మన ముగ్గురు కాకుండా ఎవరికైనా తెలిసింది అనుకో, నీకు చెప్పకూడదు. ఎవరు తెలియదు. మా బయట వర్షం పడేలా ఉందిరా. పోరా, పోయి డాన్స్ అయిపో బయట. వీడియో తీసి యూట్యూబ్లో పెడతా, వైరల్ అవుతాం. బిర్యానీ ఒరే, నీకు బెట్టింగ్ డబ్బులు 20,000 ఇచ్చిన కదా, యాడ్ పెట్టినావు? అదే గుర్తొచ్చింది. ఇన్నికే అరే 20,000 యాడ్ పెట్టినావు. రే డబ్బులు ఆడిందిరా. డబ్బులు రా. కూర్చోబెట్టి ఇద్దరు బాగా తినుకుంటా మాట్లాడండి. చచ్చిపడి ఏడ్చిస్తారా? చంపినప్పుడు లేదు. కొడుతున్నారమ్మా. నా బిర్యానీ పైన ఏం అడుగుతాలే. బా, వీడు బిర్యానీ పర్సనల్గా తీసుకున్నట్టున్నాడు. సర్లే అడుక్కో. ఏం కావాలి బ్రో? వైఫై పాస్వర్డ్ ఏంది? పాస్వర్డ్ ఎవరు సచ్చినా చెప్పండి. థ్యాంక్స్ బ్రో, కనెక్ట్ అయిపోయింది.
ఓకే, ఇక్కడ వరకు కనెక్ట్ అయింది. ఎవడు రా, ఎందుకు వచ్చినాడు రా? వైఫ్ కావాలంట. అది వైఫై రా. అదేలేరా టెన్షన్లు అన్నీ కానీ భోజనాలు ఏమైనా పెట్టినారా? అటు కూర్చున్నారు, పైకి లేకుండా. రే ఇప్పుడు మనం బరువులు ఎత్తున్నాం, జాగ్రత్త ఎత్తండి. ఏమో స్నాప్ స్ట్రీక్ తగ్గింది మా. స్నాప్ పెడతాం. సరే ఎత్తండి, పైకి ఎత్తండి. జాగ్రత్త రా, శవం చచ్చిపోతుంది మళ్ళా. సస్తేనే కదా శవం అయింది. రే ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇంకా 20,000 దొరికితే ఏదైనా చేయొచ్చు. 20,000 కూడా ఈయనకి ఇచ్చానంట. ఇడే ఆడ పెట్టాడు, ఎత్తుదాం పట్టు. ఏం చేస్తున్నారు? వీడు అసలే యూహెచ్వి ఫెయిల్. వీడుకున్న క్రియేటివిటీతో ఏడ దాచిపెట్టినాడో ఏమో. పద, నువ్వు తప్పదు, ఎతకాల పా. ఏం చేస్తారా? ఆ క్యారీ బాక్స్ వేసినా ఈ డబ్బా ఎత్తున్నా ఇంత ప్లేట్ ఆ బుక్కుల్లో దీని కింద అది అన్నా చూడు. ఏం కావాలి? ఇది కాదురా మావాడిది. నాకేం తెలుసు? బర్త్డే కేక్ ఏడా తెలుస్తుంది ఇప్పుడు. ఒక్కొక్క బస్ తీసుకురా. అది కాస్ట్లీ మౌన్ తేలని. ఒక్కొక్క బస్ తీసుకురా. అది కాస్ట్లీ మౌన్ తేలని. పట్టి వద్దా తెస్తాలే. చూడరా వాడికి బిర్యానీ ఇచ్చి వాడిని నేను ఏ రోజు వాడికి ఇంత క్లోజ్ అయ్యాను. వాడు చూడు వాడికి ఎంత క్లోజ్ ఉంటాడా. సర్లే కానీ ఇదిగో నన్ను చూస్తున్నా వాడేది నవ్వట్లేదు. స్మైల్ కావాలా? మీ టూత్ పేస్ట్ ఉప్పు ఉందా? ఈ కోల్గేట్లో అమ్మాయిని నవ్వుతున్నాడు. సర్లే ఇదిగో నన్ను చూస్తున్నా వాడేం కదలట్లేదు. పెట్టుకొచ్చి వాడిని డాన్స్ ఇవ్వమంటావా? కదలాలా? చెయ్యి బాబు. ఆడియో నుంచి హీరోయిన్ చేస్తున్నాడు వాడు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే రే హ్యాపీ బర్త్డే రా రే హ్యాపీ బర్త్డే రా. చంపేసినావు కదరా. అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాష గారిని చంపేశారా? నేను చంపేయడం ఏమిట్రా? చంపేసినావు కదరా. లక్కీరా వాడు. పీజీ మిస్ కార్డు ఉండేది పోయినాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. పాపము 25 ఏళ్ళ నుండే చచ్చిపోయాడు. చంపేసినాడు. చంపేయడం ఏందిరా? ఎన్నిసార్లు చంపుతారు రావుణ్ణి? ఏంద్రా ఏమన్నా మళ్ళీ చెప్పు. అదే మామ బర్త్డే రోజు చచ్చిపోయాడని చెప్పేసి చెప్తాను. అదే అదే ఓకే. రేపు ఏమైతే చెప్పండి రా. కంగ్రాట్స్ రా. నువ్వు పీజీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కాలేజ్ ఫీజు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నీకు మంచి ప్లేస్ దొరుకుతుంది. 3 పూట్ల భోజనం పెడతారు నీకు. వారానికి 2 సార్లు చికెన్ పెడతారు. ఏం ప్లేస్ రా? చెంచల్ కొడతా. నేను అసలు ఏం చేశాను రా? ఏరా అయ్యే, నీలాంటి నరరూప రాక్షసుని ఆడి వచ్చారు. నైలో ఫోన్ చేస్తున్నారా? బయటికి పోయి మాట్లాడరా. వాళ్ళ పాపతో నేనే మాట్లాడతారా? వాడిని నీకెందుకు ఫోన్ చేసిందిరా? ఈ ఫోన్ వాడిదేరా, నేను తీసుకున్నాను. కజ్జీరా వీడియో కాల్ చేస్తున్నారా? కజ్జీరా మెసేజ్ పెడుతుందిరా. లెట్స్ బ్రేకప్ అంటుంది. నీ మీద అమ్మాయి ఉందంటే వీడియో కాల్ ఎత్తమంటుందిరా. హలో హ్యాపీ బర్త్డే బేబీ. థ్యాంక్ యూ బేబీ. ఫేస్ కా కర్చీఫ్ ఏంటి? అదే
జలుబు చేసింది, అది నీ వాయిస్ వింటే మళ్ళీ ఇంకెక్కువ అవుద్దని చెప్పేసి తిన్నావా బేబీ? తిన్నా బేబీ, నువ్వు తిన్నావా? ఇప్పుడే. ఏం కూర బేబీ? చికెన్. ఉడికిందా బాగా? బేబీ సరే బేబీ, మళ్ళీ చేస్తా. మా ఫ్రెండ్స్ ప్రత్యక్ష దైవాలు. ఏదే, ఒకడికి డబ్బు పిచ్చి, ఒకడికి తిండి పిచ్చి, ఒకడికి ఫోన్ పిచ్చి అన్నావు. బేబీ వీళ్ళందరూ కాదు బేబీ, వీళ్ళందరిలో కల్లా ఒకడు మంచోడు ఉంటాడు, శ్రీనాథ్. ఏదే, నేను పరిచయం అవ్వగానే ఫస్ట్ వాడి నెంబర్ బ్లాక్ చేయించావు. వాడితో పోల్చుకుంటే వీళ్ళ ముగ్గురు చాలా బెటర్. అలా చెప్పాడా? లేదు బేబీ, చాలా మంచోడు. దరిద్రాన్ని ట్రాక్ జాబ్లు వేసుకుని తిరుగుతున్నాడని చెప్పావు. వాడితో మాట్లాడడం కంటే నీళ్ళని బాగా చూసుకుని దూగడం మేలని చెప్పావు. పెద్ద దొంగ నా కొడుకని చెప్పావు. వాడు అమ్మాయిల దగ్గర అట్లా చెప్తారు, వాడిని చంపేస్తారు, వాడిని దొరుకుతారు, వదిలేరా, దొరుకుతారు, వదిలే చచ్చిపోయాడు. అవునరా, వీడు ప్లాన్ చేస్తున్నాడు కదా, వీడు మన మీద ఏదైనా ప్లాన్ చేశాడంటావా? నిజమే కదా, మనకెందుకు రాలేదు డౌట్? వాడు ఏఎంఎల్ స్టూడెంట్, మన సిఎస్సి స్టూడెంట్ రా, అందుకే. అయితే ఒకసారి టెస్ట్ చేద్దామా? రే అడిగితే ఆయుధాలు తిందామటు పరా పా. ఖడ్గశ్రేణి శూలశ్రేణి ఆయుధ గౌరవ సమర్పణం కరికాల కట్టప్ప శిక్షిత విశిష్ట సేనా సమూహం మహారాజ పదాక్రాంతం. మామా చచ్చిపోయారు నిజంగానే. చచ్చిపోయారు ఆల్రెడీ. ఎంత చంపుతావు? ఏం చేద్దాం ఇప్పుడు? ఏంద్రా నీ పని చెప్పి? రా. అవును మామా. ఏం చేద్దాం ఇప్పుడు? బిర్యానీ తిందామా? దానివల్ల నీ పంచాయతీ అల్లా అదే కడుపులో కొంచెం డైజెస్టివ్ కాలే, తలనొప్పి ఎక్కువైంది. అంతే. అరే లూడో ఆడుకుందాం పడరా. దానివల్ల ఇదంతా అయింది అంటే లూడో ఆడడం వల్ల కాలం వస్తున్నాయి. శవం ఆ షర్ట్ మీద కొంచెం దుమ్ముంది, తుడుచు కొంచెం. అంటే ప్యాంట్ కూడా బాగాలేదు, బాగేరా. ఆ చేయి చూడు కొంచెం, ఆ సైడ్ జరుపు. బాగా చూసుకోరా శవాన్ని. చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దిలోడు వాడే అన్న. అదే నువ్వే చేయొచ్చు కదరా. అంటే నా ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా, అందుకే నీకు చెప్పా. ఏదో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఏంద్రా? హలో, ఎవర్రా? జేకే అన్నని. అన్న జేకే ఎక్కడికి వెళ్ళాడు? అన్న ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళాడన్నా. రెడీగా ఉండమను, అర్ధ గంటలో వస్తున్నా. సరే అన్న. వాళ్ళన్న ఒక అర్ధ గంటలో ఇక్కడికి వచ్చాడంట. మా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ రా, జాగ్రత్త హ్యాండిల్ చేయి. చెక్మేట్ మావా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎరా మనుషులు బోరు కొట్టిందా? ఇప్పుడు చెస్లో రాజులు చెప్తున్నారు. అయినా అది చెస్ ఆడుతున్నట్లేదు, చెస్ పీసెస్తో ఏదో చుక్కలు ముగ్గేసినట్టుంది. అయినా ఇద్దరు రోజులు పక్కన ఏం చేస్తున్నారా? ఇది వైట్ రాజు, ఇది బ్లాక్ రాణి, ఇద్దరు కలిసే ఉండాలి. రక్తపాతం ఎందుకు మావా, కలిసి ఉండాలి కానీ గొడవలు వద్దు. అయినా రక్తపాతం గురించి మీ ఇద్దరే మాట్లాడాలి. హలో అన్న, ఇచ్చేస్తాను డబ్బులు. రేపు పొద్దున్న టైం నా, ప్లీజ్ నా. ఏంద్రా మావాని బెదిరిస్తున్నావు? మీరు ఎంతమంది వస్తారు రేపు? కొడతావు. మావా టచ్ చేస్తుంటే ఇటు షాల్తీలు లేస్తున్నాయి. రారా చూసుకుందాం. మీరు 10 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, మావాడు ఒక్కడు చాలు. సింగిల్ హ్యాండ్ చాలు రావడానికి. రేమో ఈ అమ్మాయిని చూడరా, నాకు ఈ అమ్మాయి నచ్చిందిరా, ప్రాణంగా లవ్ చేస్తున్నాను రా. మన కాలేజీ అనుకుంటారా? అవునా? కనుక్కోరా, రేపే ప్రపోజ్ చేస్తా. ఇప్పుడే అవునా? నిజంగానా? ఓకే మావా. ఏమైందా, దొరికిందా? ఆ అమ్మాయి ఒక లవ్ చేస్తుంది, పెళ్లి చేసుకుంటుందంట మావా. నాకు అర్థం కాదా? అదే కాలేజీలో ఒక లవ్ చేసుకుంటుందంట, బయట ఒకరిని పెళ్లి చేసుకుంటుందంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నీకు ప్రాణంగా ప్రేమించారా?
చూసి 10 నిమిషాలు కదా ఏంది అప్పుడే ప్రాణంగా ప్రేమిస్తాండవా? అంతేలేమో, వాడు ఇంతకుముందు 13 మంది కానీ ప్రాణంగా ప్రేమించాను. ఒక అర్ధగంటలో వాళ్ళు అన్న వస్తాడంట్రా. ఏంటే మెసేజ్ చేసినాడు, రెడీగా ఉండరా ఒక 1/2 అవర్లో వస్తున్నా అని. అంటే ఇప్పుడు మనం వీడిని రెడీ చేయాలా? ఎంత కాదనుకున్నా మన ఫ్రెండ్ మా చంపింది నువ్వే కదరా. వర్షాకు బాధ వస్తుందిరా. ఎంత ఇవ్వాలి వాడు? 2000 రా. బాగా మిస్ అవుతున్నారు వాడిని. నువ్వు నాకన్నా ఎక్కువ చేస్తున్నావు, నీకెంత కదా? 5000. వాడేం ఏడుస్తాడు? ఎంత ఇవ్వాలి నీకు? 25,000 తప్పలేదులే. ఒక 5 నిమిషాలు అంటే వాళ్ళ అన్న వస్తాడు, మనం ముగ్గురిని పిలుచుకొని వెళ్తాడు, మన పని అయిపోతుంది. ముగ్గురు ఏంటి, మీరిద్దరే కదా? అంత బాగుంది కానీ ఆ హెయిర్ స్టైల్ ఒకటి చేంజ్ చేద్దాం. ఇంకో 5 నిమిషాల్లో వాళ్ళని వస్తారు, మనం ముగ్గురం దొరికిపోతాం రా. మీ ఇద్దరే, మేమందరం నన్ను కలపాకు. మా మందని కాపాడడానికి ఒక కాపర్ ఉన్నారు రా. రాచకొండ చందు. ఇప్పుడు నేను చేసే హెయిర్ స్టైల్కి రుతిక్ రోషన్ అయిపోవాలిడు. చిన్న మిస్టేక్ వెళ్ళే, ఏం కాదులే. అవునరా, వాడు శ్రీనాథ్ గడ్డా లోపల ఉన్నాడేమో. మరి ఆ కోతి వాడికి లోపల ఏం చేస్తానరా? ఒక చిన్న మిస్టేక్ జరిగింది మా. ఏం చేసి చిన్న మిస్టేక్ మా, పెద్ద టెన్షన్ వాల్సిన అవసరం లేదా? ఏమైనా బట్టేసినావు? చిన్న మిస్టేక్ ఏమో. చిన్న మిస్టేక్ కొంచెం హెయిర్. అది ఏం చిన్న మిస్టేక్ అది? రే వాళ్ళు అన్నొస్తారా, ఏం చెప్పాలరా ఇప్పుడు? చిన్న మిస్టేక్ గుండెందుకు చేయించుకున్నావు? ముక్కు హెయిర్ ఫాల్. ఏంద్రా తలవాడు చెప్తున్నారు? హెయిర్ ఫాల్ తగ్గాలని ముక్కు. కాదురా, ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకాలు అని చెప్పి ఆశ పేపర్ల మీద సంతకాలు పెట్టుకుంటావు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కోపం వస్తుంది రే, నువ్వు నవ్వుబాక రే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? డే నువ్వు నవ్వుబాక, నాకు కోపం వస్తుంది. నువ్వు రాకుండా ఉన్నావు, పెద్ద మనుషులే వస్తున్నారు, కాంప్లైంట్ దాని పోయినారు. ఎవర్రని? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏం కావాలి బ్రో? వైఫై పాస్వర్డ్ బ్రో. ప్రతోడు నన్ను అడుగుతారేంట్రా? రారా లోపలికి, నీకుంది. అయినా చదువుకోనికి వచ్చారా, వైఫై పాస్వర్డ్ కనుక్కోనికి వచ్చారా మీరు? వైఫై నీకేం పడరా? నీ బాధ ఏం బాగుంది? వైఫై పాస్వర్డ్ చెప్పు బావా. ఈడు వచ్చినా చెప్పు. థ్యాంక్స్ బావ, కనెక్ట్ అయిపోయింది. బావ కష్టాలు బావంతి పాలు పెంచుకుంటుందా? రాను కూర్చోట. మా ఒక అర్ధగంటలో వాళ్ళ అన్న వచ్చేస్తాడు, బంధువులు వచ్చేస్తాడు, అందరం దొరికిపోతాం, జైలుకి పోతాం, చచ్చిపోయేలోపు ఒక్కనికని నిజం చెప్పి చచ్చిపోతాం రా. నీ మీద ఇట్లా బావంతి ఈ చేతులతో వాడిని చంపేసినారా? సారీ మా, మీ బామ్మర్ది గాని మీద ఒట్టు. నీకంటే ముందు నా చేయి తగిలే వాడు చచ్చిపోయాడు. రే నీ బామ్మర్ది మీద కొట్టరా. మా సారీరా, ముందు వాటర్ అడిగాడు, నేను వాటర్ బాటిల్ ఇచ్చాను, అది తాగడంలో చచ్చిపోయాడు. వీళ్ళు వేసే ఓట్లకే నేను చచ్చిపోయేటట్టు. ఏమైనా బావంతి ఏదో ఉంటాడు? ఏం లేదు బావా. అంటే వాళ్ళు చనిపోయారా? లేదు సన్యాసం తీసుకున్నాడు. బావంతి నేను దొరికితే నీ పేరు చెప్పేస్తారా? బ్రో ఈ ఒక్క మంత్ వెళ్ళిపో బ్రో, పీజీ ఫీజు కట్టేసినాము. నెక్స్ట్ మంత్ వచ్చేస్తాను నేను జైలుకి. నాకు జైలు ఫుడ్ పడదురా నా కోసం ప్లీజ్.
మామ రండి పరిచయం చేస్తా. పరిచయం చేయడం ఏంట్రా? కొడుతున్నారమ్మా. మామ భయం వేస్తుంది మామ. టాయిలెట్ వస్తుంది. ఆకలేస్తుంది. నిద్ర వస్తుందా? జాతి రత్నాలు రా మీరు. ఏందిరా నీ తలకాయ నొప్పి? నీ ఆస్తి నీకు ఇస్తాలే పో, నేను పడుకోవాలా. మామ చివరి కూర కోసం వచ్చాడేమన్నా? ఇంకేంటి? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్టు ఉప్మా, ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. ప్రజెంట్ ఉచ్చ పోసుకోవడమే రా నా కోరిక. రే తీరా. టాయిలెట్ వస్తుందా? రాఘవల్లారన్ సినిమాలో వస్తాయేమో. అరే డోర్ తీయండిరా, అర్జెంట్ టాయిలెట్ వస్తుంది. తూచ్ అయినా చచ్చిపోయారు మళ్ళీ తిరిగి ఎలా వస్తారమ్మా? రే నేను చచ్చిపోవడం ఏంద్రా? రే నిద్ర రావడం లేదని చెప్పి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నారా? అది చెప్తామని వచ్చే లోపల తోసేసినవరా నువ్వు. ఫ్లాష్ బ్యాక్. ఏందోరా ఈ నడుమ నా నిద్రే రావడంలా. అంటే వీడు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పనుకున్నాడా? నువ్వు బతికే ఉన్నావురా నువ్వు? టెన్షన్ పడి మామ. రే టెన్షన్ పడింది చాలా. రే అర్జెంట్ టాయిలెట్ వస్తుందిరా, బయటికి పోతురా. రే నైస్ హెయిర్ స్టైల్ మా, నాకు బాగా నచ్చిందిరా. నా హెయిర్ స్టైల్కి ఏమైందిరా? హెయిర్ ఇదిరా, హెయిర్ ఫాల్ రా. గడ్డం ఫాల్ రా. ఏ ఫాల్ అయినా అంతా ఒకేసారి ఎట్లా పోతుందిరా? అంతా నీ జీన్స్ రా. నైట్ ఫ్యాంట్ ఏంది ఇప్పుడు ఈ జోకులకు నవ్వాలా? నమ్మదురా, అడుగు తిరు. అరే నా హెయిర్ పోయిందిరా. ఒరే నీకు డబ్బులు చేస్తా, లైఫే పోయిందిరా. సర్లే మా ఇంకా అయిపోయింది కానీ ఒకసారి లూడో ఆడుకుందాం అందరం. భయపడద్దు. ఓకే జీ తెలుగు, నెక్స్ట్ ఇయర్ మా ఫ్రెండ్ వాడి లవర్ విడిపోతారా లేదా? మామ కార్యాలన్నీ అయిపోయినాయా? దినాల భోజనాలు ఎప్పుడంట? లోపల అంత తత్తంగా జరుగుతుంటే నువ్వు ఆడిపోయినావురా? ఈయనట చచ్చిపోయినాడు కదరా. వాడు ఎవడో శ్రీనాథ్ అంట. షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ ప్రమోట్ చేయమని తలకాయ ఏంటంటే పోయినారట. షార్ట్ ఫిలిం ప్రమోషన్ ఏందిరా? ఏంది మా అంటావు? వాళ్ళు చలికాలంలో స్టార్ట్ చేసి ఎండాకాలంలో ఫైట్ తీసి వర్షాకాలంలో సాంగ్ తీసి ఇప్పుడు మళ్ళీ చలికాలంలో రిలీజ్ చేస్తున్నారు. అబ్బో అంత పెద్ద షార్ట్ ఫిలిం బాగుంటుందంటనా? మామ వాడు ఎంత నమ్మకంగా ఉన్నాడంటే మామ, ఒకవేళ ట్రైలర్ కానీ నచ్చుకుంటే డిస్లైక్ పక్కన ఉన్న లైక్ బటన్ 3 times కొట్టుకున్నారా. షార్ట్ ఫిలిం పేరేం పేరు? షార్ట్ ఫిలిం పేరు పార్థసారథి. ట్రైలర్ ఎప్పుడు మరి రిలీజ్? జనవరి 1st ఉందిగా. న్యూ ఇయర్ కా? ఆ ముందు రోజు December 31st.